దేవుని నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఎప్పుడూ వినని, ఎక్కడా వినని ఒక అద్భుతమైన వర్తమానాన్ని మనం ఉందాం. ఒక 10 నిమిషాలు, పావు గంటలు ముగించేస్తాను. పాట తెచ్చిన తంట. అదేంటండి? పాట తంటాలు తెస్తుందా? చెప్పండి. దేవుణ్ణి స్తుతించే పాట తంటాలు తెస్తుందా? తెచ్చింది. మరి ఎందుకు తెస్తుంది, ఎక్కడ తెస్తుంది చెప్పనా? ఒక పుట్టినరోజు వేడుక జరుగుతుందనుకోండి, అక్కడికి వెళ్ళి పరదేశులము ప్రియులారా అని పాట పాడితే ఏమంటారు? ఏమండి? దేవుని పాటే, కానీ అక్కడ పరదేశులము ప్రియులారని పాడామనుకోండి, ఏమంటారు చెప్పండి? లేక పుట్టినరోజు పండుగ చేసుకుంటుంటే ఇదేంటి పరలోకస్తులు ప్రియులారు అంటాడు, శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు పాడేది కదా అని అంటారా లేదా? అలాగనే ఒక గృహప్రవేశం జరుగుతూ ఉంది. రాకడ సమయంలో అక్కడ బోర శబ్దంలో పాడామనుకోండి, ఏమంటారు? ఈడేం పాస్టరయ్యా, లేనిపోయిన పాటలు తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? దేవుని పాటలే, దైవజనులు రచించినవి, కానీ తంటా వస్తుంది అక్కడ. ఎందుకని? జనాలకి అనుకూలమైన పాటలే పాడాలి. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక పాట తంటా తెచ్చిపెట్టింది. చూడండి, ఈ పాటలో దేవుడు దైవావేశం వల్ల దైవజనులకి అనుభవపూర్వకంగా ఇస్తాడు ఆ పాటలని. మనం పాడుకున్న కొన్ని వందల సంవత్సరాలైనా ఆ పాటలు ఇంకా ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తూనే ఉంటాయి. ఆ పాట వల్లనే నేను రక్షణ పొందా. ఎవరో నా ఇంటికి వచ్చి నన్ను ప్రార్థన చేసి నా మీద నెత్తి మీద చెయ్యేసి నాకేమీ చేయలా, నేనే మీటింగ్లో చెయ్యెత్తి ప్రార్థన చేయించుకోలే. ఒక పాట విన్నా నేను, ఆ పాటే నన్ను మార్చింది. ఎవరు రాశారో తెలీదు, ఏంటో తెలియదు, పాటలో అంత శక్తి ఉంటుంది. అందుకనే నేను మిమ్మల్ని పాటలు పాడేటప్పుడు కసురుకుంటుంటాను. మనం పాడే పాట ముందు మనం అర్థం చేసుకోవాలి, తర్వాత అది సువార్త అవుద్ది. ఆ పాట సువార్త అవుద్ది, ఎవరో ఒకళ్ళు వింటారు. దారమ్మట వెళ్ళే వాడు ఏం చేస్తాడు, విని ఎవర్రా పాడుతున్నారు, అంత చక్కగా ఉంది పాట అని నించుని ఎవరన్నా కానీ వినొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాటల్లో ఉన్న అనుభవం, ఒక్కొక్క సాక్ష్యాన్ని మనం వింటే దాదాపు తెల్లారుద్ది. అంతమంది దైవజనులు ఆ పాటలు రచించారు. పురుషోత్తం చౌదరి గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని పిలుపు మేరకు, ఆయన బ్రాహ్మణుడు, దేవుని పిలుపు మేరకు భార్య బిడ్డలు విడిచి సంఘాలు కట్టుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు. శ్రీకాకుళం అనే ప్రాంతంలో వాళ్ళ భార్య బిడ్డలు ఉంటే సేవక నిమిత్తంగా బయలుదేరి వెళ్ళిపోయాడు. నడుచుకుంటూనే అక్కడి నుంచి కడప ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయాడంట. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ సంఘాలు కట్టుకుంటూ సంఘాలను చూసుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మ ఒక ముద్ద అన్నం ఉంటే పెట్టండి అన్నాడు. మీద గడ్డమంతా పెరిగిపోయింది, మాసిన బట్టలో. ఒక గొప్ప దైవజనుడు ఆయన. వినేటప్పటికి ఏం చేసిందంటే, భార్య విని, ఆయన మాట విని బయటకు వచ్చి చూసేటప్పటికి తన భర్తే చూసింది, గుర్తుపెట్టింది. అయినా ఈయన వద్దు అని, ఈ సేవకి మనకు వద్దని చెప్పినా ఈయన ఆ సేవను పట్టుకుని ఎలాడుతా అలాగే ఉంటున్నాడు. కనీసం తినటానికి తిండి లేకపోయినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టట్లేదని ఆ గొడ్డసావుళ్ళు అప్పుడే పేడేసిందంట గేద. ఏమో ఆ రాత్రి మిగిలిపోయిన పులిహోర తీసుకొచ్చింది, ఎవరు అడుక్కున్నాడు వేద్దామని. తీరా భర్త అక్కడ చూసేపటికి ఈ పులిహోర తీసుకెళ్ళి వేసిన పేడ మీద వేసింది. ఎవరో
సొంత భార్య. అప్పుడు అక్కడ కూర్చొని ఎన్నో దినాలు అయిపోయింది ఆయనకు అన్నం తినక. ఆ పేడ మీద ఉన్న పులిహోర తింటా పాట రాసుకున్నాడంట అక్కడ ఆయన. ఏమని? యేసునా అన్నకాడ అనే పాటను రాసుకొని అక్కడే కన్నీటితో పెట్టాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పాటలు మీకు ఏదో సింపుల్గా కనపడచ్చు. ఎందుకంటే మనం వాట్సాప్లో చూస్తూ ఉంటాం, ఒక 20 మంది 10 మంది కోట్లు సూట్లు వేసుకుని ఆయన ఒక పాట, ఆయన ఒక పాట, ఆయన ఒక పాట ఏదో పాడుతూ ఉంటారు. కానీ రాసిన పాటల్లో ఆ దైవజనులు అనుభవించిన ఆధ్యాత్మికతను వారు పాటల రూపంలో తెలియజేస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ పాట తెచ్చిన తంట ఏంటో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి త్వరగా చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 9 వరకు రాసుకోవాలి త్వరగా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 9. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రామతులను వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరి. ఆ పాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలదియు అనియు స్తుతులు పాడిరే. ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమియో అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినముల నుంచి గొల్యాతు అనే ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు ప్రజల మీద సవాల్ చేస్తూ ఉన్నాడు. రండి, మీరంతమంది ఎన్ని వేల మంది నా మీదకి వస్తారో నేను ఒక్కడే ఉంటా, నన్ను గెలిస్తే చాలు అని సవాలు విసురుతూ ఉంటే బాలుడైన దావీదే తనను హతము చేశాడు. హతము చేసిన తర్వాత ఇశ్రాయేలీలో ఉన్న స్త్రీలందరూ చూడండి, ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో స్త్రీలు వచ్చారు. తంబురలతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు ఉన్నారట. హల్లెలూయా. ఎందుచేత 40 దినాల నుంచి జయించలేని సైన్యము ఒక బాలుడు గొల్యాతుని జయించాడు, ఫిలిస్తీయుని జయించాడు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఏం పాటలు పాడుతున్నారు వీళ్ళు? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది అని పాడుతున్నారంట. ఎప్పుడైతే ఈ పాట సౌలు విన్నాడో ఏం చేశాడంట? దావీదు మీద విషపు చూపు చూచాడంట. హల్లెలూయా. ఆ పాట వీళ్ళకి తంటా తెచ్చిపెట్టింది దావీది. ఎవరిని స్తుతించాలి వీరు? ఇశ్రాయేలు జనమందరూ స్త్రీలందరూ వచ్చారు. కానీ వీరు పాడవలసిన పాట ఎవరిని పాడాలి? జయమిచ్చిన దేవుడి మీద పాడాలి. కానీ ఎవరి మీద పాడుతున్నారు? దావీదు నుంచి స్తుతిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చూసి అక్కడ రాశాడు కదా, 1000 కొలది అనియు స్తుతులు పాడి ఏం చేస్తున్నారు వీళ్ళు? నాట్యం ఆడుతూ ఉన్నారు. అనేటప్పటికీ స్తుతులు పాడుతూ ఉండేటప్పటికీ రాజైన సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. హల్లెలూయా. ఆ పాట తంటా తెచ్చిపెట్టింది ఇతనికి. అతని మీద కోపం రేపుకున్నాడు, విషపు చూపు నిలిపాడు. ఎప్పుడు చంపుదామని చూసే పరిస్థితికి తీసుకొచ్చింది ఆ పాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గుర్తుపెట్టుకోండి. పాటలు పాడే వ్యక్తులు ఏమండి, పాటలు వేరు, కీర్తనలు వేరు. మనం పాడే పాటలు వేరు, కీర్తనలు వేరు. పాటకి కీర్తనకి తేడా ఉంది. ఎలాగునంటే
పాటల్లో సువార్త ఉండాలి, హెచ్చరిక ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆదరణ ఉండాలి, రక్షణ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, మానవుని యొక్క స్థితిగతులు అందులో ఉండాలి. హల్లెలూయా. ఎవడ పడితే పాట రాసేస్తున్నాడు. నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చేశాడు, నేను పాట రాసేసాను, పాట పాడేస్తున్నాను అంటాడు. పాటలో ఏముండాలి? సువార్త ఉండాలి, హెచ్చరిక ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆదరణ ఉండాలి, రక్షణ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, మానవుని యొక్క స్థితిగతులు అందులో ఉండాలి. పాట అంటే సామాన్యమైంది కాదు. తర్వాత కీర్తనలో ఏముండాలంటే, పాట వేరు, కీర్తన వేరు. కీర్తనలో ఏముండాలి? స్తుతి ఉండాలి, స్తోత్రాలు ఉండాలి, ఆరాధన ఉండాలి, కృతజ్ఞతతో కూడిన స్తుతులు ఉండాలి, కొనియాడటం ఉండాలి, దేవుని కొనియాడటం ఉండాలి, విజయం ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషాలు ఉండాలి, దేవుని యొక్క గుణలక్షణాలు అందులో కనపడాలి. హల్లెలూయా. ఇవన్నీ అందులో కనిపించాలి. ఏదో పాడేస్తున్నాం, ఏదో మనం రాసేసుకుంటున్నాం. మా దగ్గరికి మా తమ్ముడు అనుష ఆడియో క్యాసెట్ కంపెనీ ఉన్నప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు పాస్టర్లు. ఏదో ఉద్రేకంలో మొత్తం సంఘం అంతా కలిసి ఒక 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, ఒక మహా ఉంటే ఒక 100 మంది ఉంటారు. వీడు 1,00,000-1,50,000 పెట్టి క్యాసెట్ చేసేస్తాడు, పాటలు రాసేసి. వీడు కొంటే వీడు సంఘంలో ఎంతమంది ఉంటారో తీసుకుంటే ఒక 100 మంది తీసుకున్నారు అనుకోండి, ఈయన ఖర్చు పెట్టిందేమో ₹1,00,000 అయితే 100 మందికి ఇస్తే 3,000 వస్తాయి. ఏమండి? ఈయనేమో ఇంట్లో వస్తువులు, భార్య పిల్లల ముక్కులు, కాళ్ళు, చెవులు ఏ నరికేసి తీసుకొచ్చేస్తాడు, తాకట్టు పెట్టేస్తాడు, రికార్డింగ్ చేసి ఇచ్చేస్తాడు. పాటలు రిలీజ్ చేస్తానికి ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడ తీసుకెళ్ళి సంచి పట్టుకుని ఊరూరు తిరిగి అమ్ముతాడా? అమ్మలేడు. వచ్చి అయ్యా మీ కంపెనీ ద్వారా కొంచెం ఈ పాటలు రిలీజ్ చేసి పెట్టండి అని అంటే ఆయన ₹1,00,000 తెచ్చే 10,000కి 15,000కి మాకు ఇచ్చేసి వెళ్ళిపోతే వాటిని మళ్ళీ దాన్ని రీమేక్ చేసి అవి చేసి ఇవి చేసి పాటలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలో తంటాలు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా పాటను గమనించుకోవాలి మనం. చూడండి, ఒక పాట పాడుతూ ఉంటే ఆధ్యాత్మికత, ఒక పాట వల్ల నేను రక్షణ పొందాను. అందుకని ఎదుటి వాళ్ళు తప్పు పాడితే నేను సహించలేను. నీకు చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను. ఎవరైనా పాడుతున్నారు అనుకోండి, పాడేటప్పుడు వాళ్ళు తప్పు పాడుతున్నారు అని అంటే నా మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగనే దేవుని ప్రార్థించేటప్పుడు లేదా పాట పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు పాటలో పెట్టాడు దేవుడు. దావీదుకి తంటా తెచ్చింది పాటే. ఆ రాజు విషపు చూపు నిలిపి ఇతన్ని చంపటానికి గల కారణం ఆ పాటే. ఈ రోజున నువ్వు చేసే పాట అయినా, నువ్వు పాడే పాట అయినా, చేసే ప్రార్థన అయినా, దేవుడు నీ ఆధ్యాత్మికత నీలో ఉండి ఆత్మపూర్వకంగా నిన్ను నడిపిస్తే ఇతరులను ఆకర్షించేదిగా ఉండాలి ఆ పాట. అంతేగాని ఇతరులను గాయపరిచేదిగా, ఇతరులకి హాని కలిగించేదిగా ఉండకూడదు. నేను చెప్పాను, పసమర్ అనే గ్రామంలో మీటింగ్కి వెళ్ళా నేను. ఒక అతను పాట పాడుతూ ఉన్నాడు, ఒక కుర్రాడు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అని పాట పాడుతున్నాడు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. మీరు కూడా పాడేటప్పుడు చూడండి, నిత్యుడగు తండ్రి రావాలి అక్కడ. కానీ మనం పాడేటప్పుడు నిత్యుడు రాదు అక్కడ. నీచుడగు తండ్రి ఏమంటున్నారు? నిత్యుడగు తండ్రిని నీచుడగు తండ్రి అని అంటున్నాడు. ఎక్కడికి వచ్చింది ఆ తంట? పరిశుద్ధుడైన దేవుణ్ణి, నిత్యుడగు తండ్రిని నీచుడిని చేసేసింది ఆ పాట. ఏమైపోద్ది అప్పుడు? నువ్వేం చేసినట్లు అవుతుంది ఆ పాట ద్వారా? దేవుణ్ణి అవమానపరిచినట్లు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఆ పాటని. పాడండి. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. నిత్యుడని నేను చెప్తే అంటున్నారు ఇప్పుడు. పాట నేను తెలిపాను కాబట్టి
అలాగ అంటున్నారు. ఆడేం చేశాడు? నీ చూడగు తండ్రివి అంటున్నాడు. ఓ ఆపరా అన్న, పైన స్టేజ్ మీద ఉన్నా నేను. ఏంటయ్య గారు అన్నాడు పక్కన పాస్టర్ గారు. ఆడు తప్పు పాడుతున్నాడండి అన్న. ఆ పాడితే పాదయ్య బాబు, నిచ్చుడొక తండ్రి నీచుడొక తండ్రి అంటున్నాడు. ఆపో అన్న, మళ్ళీ పాడరా అన్న. అక్కడ ఉన్న వాళ్ళు సభ అంతా వింటా ఉన్నారు. ఆడేం పాడుతున్నారు మీరు వినండి అన్న. మళ్ళీ పాడు వచ్చిన మళ్ళీ అన్న పాడాడు. పాడేటప్పటికి అందరు విన్నారు. ఏమంటున్నాడండి ఆడు అని. విన్నారా మీరు అన్న అనేటప్పటికి గమనించి అందరు మళ్ళీ పాడండి ఆ చరణం అన్న. చూడండి, పాడేటప్పుడు చాలా జాగ్రత్త తెచ్చుకోండి. ఆ పాట తంటా తెచ్చి పడద్ది, ప్రభునామాన్ని అవమానపరిచేదిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాట అంటే ఆశామాశయం కాదు. ఏదో వాళ్ళు పాడేస్తున్నారు వీళ్ళు పాడేస్తున్నారు, ప్రభు నాకు ఇచ్చేసాడు అది చేసి ఇది చేశాడని కాదు. ఏముండాలి పాటల్లో? కీర్తన వేరు, పాట వేరు. చాలా జాగ్రత్తగా పాడేటప్పుడు ముందు మనం అర్థం చేసుకొని దానిలో ఉన్న సత్యాన్ని మనం అన్వయించుకుంటే నిలబడి నువ్వు పాడేటప్పుడు చక్కగా దాన్ని పాడటానికి అవకాశం కలుగుద్ది. హల్లెలూయా. చాలా ఉన్నాయి చెప్పడానికి. త్వరగా ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. చూడండి, ఈ దావీదు ఎలాంటి వాడంటే ఒక 3 విషయాలు చెప్తాను మీకు. దావీదుని గురించే వచ్చింది ఈ తంట అంతా. ఆ దావీదుని గురించి పాడటం వల్ల ఈ తంట వచ్చింది. ఆ విషపు చూపు చూడటానికి గల కారణం ఈ పాటే. దావీదు ఎలాంటి వాడంటే ఆటగాడు, వేటగాడు, పాటగాడు. ఎవరో? ఆటగాడు, వేటగాడు, పాటగాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. త్వరగా తీస్తే ముగించేస్తాను, ఇప్పటికే పావుగంట అయిపోయింది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీదనున్న నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేనిలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు ఈయన? ఆట ఆడుతూ ఉన్నాడు. ఎక్కడ ఆడుతున్నాడు? దేవుని సన్నిధిలో ఆడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు బండి మీద. మందసాన్ని తీసుకొస్తుంటే ఇశ్రాయేలు దేశంలో లేదు మందసం. మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆటలాడుతూ ఉన్నాడు. తన భార్య అయిన మేకాలు చూసింది, ఎగతాళి చేసింది. ఏమయ్యా, నువ్వు రాజు అనుకున్నావా? రోడ్ల మీద డ్యాన్స్ చేసేవాడు అనుకున్నావా అని అంది. అనేటప్పటికి ఈయన అంటున్నాడు అప్పుడు ఆ మాట. ఏమంటున్నాడు? నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నేను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని ఇలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. హల్లెలూయా. నిన్ను నీ తండ్రిని విసర్జించేశాడు దేవుడు. నన్ను ఎన్నుకున్నాడు, నన్ను రాజుగా చేసుకున్నాడు. మందసం ఇక్కడ లేదు, మందసాన్ని తీసుకొని వస్తా ఉన్నా నేను. దేవుని సన్నిధిలో నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు నన్ను హీనపరుస్తావా అని తన భార్యని అంటున్న సందర్భం ఆ మాట. 1 సమూయేలు 17:51లో ఏం చేశాడు? ఇప్పుడు ఇందాక ఆయన ఆట ఆడాడు కదా, ఇప్పుడు వేటాడుతున్నాడు. చూడండి అక్కడ 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 51వ వచనం. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకొని పోయి వాని కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాని తెగవేసెను. ఫిలిస్తీయులు తమ సూర్యుడు చనిపోయినని పారిపోయిరి. హల్లెలూయా. ఏం చేశాడండి? వేటగాడు ఏం చేస్తాడు? శత్రువుని చంపడానికి చూస్తాడండి. వేటాడికి దేనికన్నా వేటాడటానికి వెళ్ళినప్పుడు దాన్ని కొట్టి చంపి తీసుకురావటానికి చూస్తాడు. వీడేమో 40 దినాల నుంచి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఒకే ఒక్క రాయితో కొట్టాడు, కింద పడిపోయాడు, వెళ్ళిపోయాడు. గబగబా పరిగెట్టుకెళ్ళిపోయి ఆడికత్తె తీసుకొని
తల నరికేసి ఆ తలను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్లియాతును వేటాడేశాడంతే. వేటాడి తల నరికి తన తలను తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఆటగాడు, తను వేటగాడు, పాటగాడు. చూడండి 119వ కీర్తన 54వ వచనం. యాత్రికుడనై నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను. హల్లెలూయా. ఏమైందంట? నేను యాత్రికునై నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను. హల్లెలూయా. ఆయన కట్టడలు ఈయన పాటలు పాడుకోవటానికి హేతువులైనయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గిబియాలో అబినాదాబు ఇంట ఉంది మందసం. దాన్ని దావీదు పురానికి తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ఆట ఆడుతూ ఉంటే తన భార్య హేళన చేసింది. రెండవది వేటాడాడు గొల్లియాతుని. మూడవది పాట ఏం చేస్తున్నాడు? అక్కడ పాటలు పాడుతూ ఉన్నాడు. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 8 నుంచి 10 వరకు మనం చదువుకుంటే, దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాడుచూ ఉన్నారట. చూడండి, మందసం వస్తూ ఉంది, పాడుచూ ఉన్నారు వీళ్ళు. సితారాలు, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచూ ఉండురి. కీదోను కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసము పట్టుకొనవలనని ఉజ్జియా చేయి చాపగా యెహోవా కోపం అతని మీదకు రగులుకొనెను. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్నావు. దావీదును కనుగొని తన మనసులో హీనపరుచుకుని, తన భార్య దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్న దావీదును హీనపరుచుకుంది. అలాగనే దేవుని మందసము తీసుకుని వచ్చేటప్పుడు నాట్యమాడుతూ ఉన్నారు. ఎడ్లు బెదిరి కాలు జారింది. ఉజ్జియా మందసాన్ని పట్టుకోపోయాడు, అక్కడ చనిపోయాడు. చూడండి, మొదటిసారేమో మూడు సార్లు కదా. మొదటిసారేమో ఏం చేసింది? మొదటిసారి ఏం జరిగింది? ఆట ఆడుచుంటే తన భార్య ఏం చేసింది? హీనపరుచుకో. గొల్లియాతును చంపి వచ్చేటప్పుడు వీళ్ళందరూ దావీదుకు జయము 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని వాళ్ళు పాట పాడుతూ ఉంటే ఈయనేమో విషపు చూపు చూసుకున్నాడు. మూడవసారేమో దేవుని మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అబినాదాబు వెంట ఉన్న మందసాన్ని దావీదు పురానికి తీసుకొని వస్తూ ఉంటే, ఏమండి, డ్యాన్స్ వేస్తూ ఉంటే, అక్కడ పాటలు పాడుకుంటూ ఉంటే, నాట్యం ఆడుతూ ఉంటే, ఆ ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఆ గోలకి ఎడ్లు బెదిరి కాలు జారినాయి. ఉజ్జియా దాన్ని పట్టుకోబడి ఆయన చనిపోయాడు. చూడండి, 3 సార్లు 3 సంభవాలు సంభవిస్తూ ఉన్నాయి. మంచి పాటలే, కానీ ఎవరిని స్తుతిస్తున్నారు వీళ్ళు? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉజ్జియా మందసాన్ని పట్టుకోమన్నప్పుడు చనిపోయాడు. దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నప్పుడు మేకాలు చూసి హీనపరుచుకుంది. గొల్లియాతును చంపి వస్తూ ఉన్నప్పుడు దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని పాడుతుంటేనేమో అతనేమో విషపు చూపు చూసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏం చేస్తూ ఉన్నాం? మనం ఏ పాటలు పాడుతూ ఉన్నాం? దేవుణ్ణి ఘనపరిచే పాటలుగా ఉండాలి. కానీ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఆమోసు 6:5లో చెప్తాడు, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించుచు వాయిద్యములను కల్పించుకొందరు. ఆత్మీయత స్థితిని వారు కల్పించుకొనరు. వారు చేసే పనులను బట్టి, వారు పాడే పాటలను బట్టి, వారు చేసే నాట్యాలను బట్టి దావీదు నాట్యం ఆడాడు, అలాగనే మేము కూడా
నాట్యం ఆడతాము అని అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యములను కల్పించుకుంటారు వారు దేవుని స్తుతించేవారు కాదు అని. నువ్వు పాడే పాటలో దేవుని స్తుతించేటట్టుగా ఉండాలి. జకర్యా గ్రంథంలో 2:10 ఆయన ఒక మాట అంటారు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. సంతోషగానములు చేయాలి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించేదని కీర్తన 34:1 ఉంటుంది. ఎప్పుడు దేవుని స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. నువ్వు పాడే పాట ఎలా ఉంది? నిన్ను నీవు గణపరుచుకుంటున్నావా లేదా దేవుణ్ణి గణపరుస్తున్నావా? అందులో నువ్వు పాడే పాటలో ఏముండాలి? సువార్త ఉందా? హెచ్చరిక ఉందా? ప్రార్థన ఉందా? ఆదరణ ఉందా? రక్షణ ఉందా? దేవుని వాక్యం ఉందా? మానవునికి హెచ్చరిక ఉందా? చూసుకోవాలి. ఎట్లా పడితే అలా రాసేసి ఎలా పడితే అలా చేయటానికి వీల్లేదు. తంటా తెచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కనుక మనం పాడే పాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర కార్యములలో గలతీ పత్రికలు అని చెబుతూ అల్లరితో కూడిన ఆట పాటలు మనకి ఉండకూడదు. పేతురు గారు కూడా అని అంటాడు, అల్లరితో కూడిన ఆట పాటలు ఉండకూడదు, ఆధ్యాత్మికతతో కూడిన పాటలు ఉండాలి. దేవుని స్తుతించే పాటలు ఉండాలి, ఆయన గణపరిచే పాటలు ఉండాలి, ఇతరులకు సువార్తను ప్రకటించేటట్లుగా మనం ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా పాడుకొని ఉండటానికి వీల్లేదు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ టైము చాలా అయిపోయింది. కనుక తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మనం రెండోసారి కంటిన్యూ చేసుకుందాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి మనము ఆయన నిత్యము స్తుతించేటట్లుగా మనల్ని ఆశీర్వదించునుగాక.